లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. అంబాలా అని ఉంది కదా, అంబాలా టు అమృత్సర్. పోలీసులు ఇక్కడ కూడా అంతే అనుకుంటా, కూర్చున్న దాంట్లోకేం దిగుతలేరు. హారన్ కొడితే షాప్ పడిపోయింది దగ్గరికి. ఆపుతారా? లేదు, పొమ్మన్నారు. ఇది రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ అంబాలా. ఇది బస్ లేన్, 4 వీలర్ లేన్. పోలీస్ ఆపుతున్నారు బండ్లు. మనకైతే ఏమన్నారు, అంత పెద్ద ట్రాలీ కట్టేది చూడండి. ఇది పెద్ద లారీ అంత ఉన్న ట్రాలీనే. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో డ్రింక్ అయిపోయినట్టు ఉంది. ఇక్కడ తాగి చూద్దాం ఎట్లుంటుంది. తాగంటున్నా ప్లీ. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్నూలు, హర్యానా. నిన్న ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత అయితే ఇక్కడనే రూమ్ తీసుకొని ఉన్నాము. ఈరోజు ఇక్కడ కర్నూలు నుంచి అమృత్సర్ వెళ్ళాలి. అమృత్సర్ ఇక్కడ నుంచి అరౌండ్ 335 కిలోమీటర్స్ ఉంది. ఎస్టిమేషన్ టైం వచ్చేసి 5 hours 30 minutes చూస్తుంది. మొత్తం రెడీ అయితే అయిపోయినాము. లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసినాము. సెటప్ చేసుకొని కింద బైక్కి కట్టేసుకొని వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. ఈరోజు లగేజ్ మొత్తం అయితే కింద పడేసినాము. ఇక్కడైతే ల్యాప్టాప్ ఉంది, హెల్మెట్ ఉంది, బ్యాగ్ మా ఇద్దరికి, బెడ్, ల్యాప్టాప్, బ్యాగ్, నా హెల్మెట్, షూస్, మన రూమ్. ఉన్న హోటల్ బిఎస్ ఏసీ రూమ్ వచ్చేసి మాకు 800 తీసుకున్నాడు 1 dayకి. కర్నల్ అనే ఊరు మాత్రం చాలా పెద్దగా ఉంది. నిన్న నైట్ లోపలికి వెళ్ళినా మేము తిందామని. ఎంత పెద్దగా ఉందంటే సిటీ హైదరాబాద్ దాకా ఉంది అది లోపల. అంటే అన్ని ఏరియాస్ ఉన్నాయి. అలా రిచ్ ఏరియా ఉంది, నార్మల్ ఏరియా ఉంది. ఏంది సేక్ అవుతుంది బండి బాగా. సరే, ఇట్లా సిటీలో నుంచి వెళ్తే బాగా ట్రాఫిక్ ఉంటుంది, ముందే ఎండ కొడుతుందని చెప్పేసి మేమైతే ఇట్లా ఈ రోడ్లో డైరెక్ట్ మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంది. ఇట్లయితే వెళ్తున్నాము. ఈ రోడ్ కొంచెం బాగుండదు, కానీ ఈ రోడ్లో ఒక 1 kilometer వెళ్తే మెయిన్ రోడ్ వచ్చేస్తుంది. మనం ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. అంబాలా అని ఉంది కదా, అంబాలా టు అమృత్సర్. అంబాలా వచ్చేసి ఇక్కడ నుంచి 90 kilometers ఉంది. అమృత్సర్ అయితే 335 kilometers ఉంది. మనోడైతే ఒక్కడిదాకా వెళ్ళిపోయాడు. ఈరోజు లగేజ్ మధ్యలో కట్టేటువంటి బ్యాగ్లో ఇట్లా మధ్యలో ఈరోజు కొంచెం ఇటు సైడ్ బరువు అయినట్టుంది. కొంచెం బైక్ ఇటు సైక్ అవుతుంది. ఇట్లా ఏదన్నా టర్న్ తీసుకున్నప్పుడు ఆ టైంలో ఎక్కడైనా ఆగినప్పుడు సెట్ చేసేస్తుంది. అయినా ఈరోజు డెస్టినేషన్ కూడా దగ్గరే ఉంది కాబట్టి 327 kilometers ఉంది ఇంకా ఇక్కడ నుంచి. చూద్దాం, రోడ్ కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ తిందామని ఆగినాము. వాటర్ బాటిల్ ఆర్మీ వెహికల్. ఈ వెహికల్ మొత్తం టాటా కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేసింది. అదొకటి ఇదొకటి. హర్యానా పోలీస్. జరసేపటికే గరా బండి నాడు. పోలీసులు ఇక్కడ కూడా అంతే అనుకుంటా, కూర్చున్న దాంట్లోకేం దిగుతలేరు. హారన్ కొడితే షాప్ పడిపోయింది దగ్గరికి. ఇదిగోండి టాటా సింబల్, టాటా 2038 అంట. దాని పేరు అడిగితే చెప్పిండు ఆయన. ఈ వాటర్ తాగేసరికి నేను మర్చిపోయినా. పేరే జర వెరైటీగా ఉండే. అది ఎట్లుందంటే ఇప్పుడు సెట్ దోశ తీసుకొని దానికి చాట్ అంటించుకొని తింటే ఎట్లుంటుందో సేమ్ అట్లా అదే టేస్ట్ ఉంది. 30 rupeesకి 2 pieces ఇచ్చిండు. ఫస్ట్ బాగుంటుంది తిందాం అనుకొని ఒకటి ఆర్డర్ చేసుకున్నాము. అది తినేసరికి మంచిగా అనిపించింది. అరే బాగుంది కదా అని ఇంకోటి ఆర్డర్ చేసినాం. అది కూడా మంచిగానే ఉంటే ఇంకోటి కూడా ఆర్డర్ చేసినాం. మొత్తం 3. ఆ లాస్ట్దిగా అందుకో నచ్చలేదు. ఇక అంతే, హెవీగా తింటే ఏది కూడా నచ్చదు. అట్లా మాకు అట్లనే అయింది. కర్నూలులో ఎందుకున్నామంటే వెళ్ళిపోదాం అనుకున్నాం. నిన్ననే అమృత్సర్ వెళ్ళిపోతుంటిమి, కానీ మా దగ్గర ఉన్న డాటా లేదన్నమాట. మొత్తం వీడియోస్ అన్నీ ఫుటేజ్ రికార్డ్ చేసినాం కదా.
ల్యాప్టాప్, మెమరీ కార్డు అన్నీ ఫుల్ అయిపోయినాయి ఫోటోస్ తోటి. ఇక ఇప్పుడు ఈరోజు వెళ్ళడానికి అసలు డాటా లేకుండే, అందుకనే నిన్న ఉండి వీడియోస్కొని ఎడిట్ చేసి, ఆ ఎడిట్ చేసిన వీడియోస్ ఉంచుకొని మొత్తం రా ఫోటేజ్ అంతా డిలీట్ చేసుకొని మళ్ళీ మెమరీలో కొంచెం స్పేస్ ఖాళీ ఉంచుకొని ఇప్పుడు ఈ రికార్డ్ చేసుకుంటున్నాం. ఈరోజు వెళ్ళి కూడా అమృత్సర్లో ఉండి ఇంకో వీడియో ఎడిట్ చేయాలి, అప్పుడే సరిపోతుంది. లేకపోతే ఈరోజు హార్డ్ డిస్క్ ఒకటి తీసుకుంటాం. అక్కడ చూసినాం హార్డ్ డిస్క్ 1 TBది 4000 ఉంది. అమృత్సర్ కూడా పెద్దదే కాబట్టి అక్కడ దొరికితే హార్డ్ డిస్క్లు, ఒక హార్డ్ డిస్క్ కొందామని చూస్తున్నాము. ఓకే అయితే హార్డ్ డిస్క్ తీసుకుంటాం. నిన్న కర్నూలులో తిందామని బయటికి వెళ్ళినాము. అయితే నాకు అప్పుడే ఫోన్ వచ్చింది. సరే నేను ఫోన్ మాట్లాడుతున్నా, లడ్డు నడిపిస్తా బండి అన్నాడు. సరే అని ఇస్తే నా బండి నడిపిండు. ఆ సిటీలో జస్ట్ ఒక 4 kilometers ఏమో నడిపిండు అంతే. మొత్తం ఇట్లా చేతులు చూసుకొని రెడీగా అయ్యిందని, నా వల్ల అయితే కాదు నడుపుడు అని చెప్పి చేసిండు. నేనైతే హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన. ఇంకా ఇప్పుడు అసలు సిసలైన అడ్వెంచర్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ముందు నుంచి ఒక్కసారి శ్రీనగర్ క్రాస్ అయినామంటే ఫుల్ అడ్వెంచర్ ఉంటుంది. ఇక ఇక్కడ కూడా ఉంది అట్లాంటివి. చెప్తున్నారు మనకు ఆపుతారో చూడాలి. ఆపుతారా లేదు పొమ్మన్నారు. ఒక్క దగ్గర కూడా ఇప్పటివరకు అయితే పోలీసులు ఆపలేరు. ఇంకా యూపీలో అయితే పోలీసులు మాత్రం మంచిగా మాట్లాడారు, కానీ వాళ్ళు కూడా ఏమనలేరు. పంజాబ్ స్టేట్లోకి కూడా మనం ఎంట్రీ అయిపోయినాము. చూద్దాం. ఆల్రెడీ పంజాబ్ వెహికల్స్ అన్నీ స్టార్ట్ అయిపోయినాయి కూడా. ఇంకా హర్యానా కూడా కొన్ని ఉన్నాయి. సూపర్ ఉంది. చూడండి నాకు అటు సైడు ఇటు సైడ్ మొత్తం నిలిగి చెట్లు పెట్టారు. చాలా దూరం నుంచి ఇట్లానే ఉన్నాయి. ఇంతకు వెనకాల కూడా రోడ్ ఇట్లానే ఉండే. అటు ఇటు నిలిగి చెట్లు ఉన్నాయి, మధ్యలో నుంచి రోడ్ ఉంది. ఆ చెట్లు కూడా రోడ్డుకి చాలా దూరంగా ఉన్నాయి. అంటే అక్కడ వరకు రోడ్ ప్లేసేనేమో. ఒకవేళ ఈ రోడ్డు పెద్దగా ఇంకా పెద్ద చేయాలన్నా కానీ ఇంకా చేయొచ్చు. చాలా అంత ప్లేస్ ఆల్రెడీ ఉంచేసే పెట్టిరు వాళ్ళు. నా హెల్మెట్లో చీమ లాంటిది ఏదో జొర్రింది. ఇక్కడ మిర్రర్ పైనకి వస్తుంది. ఓపెన్ చేద్దామని ఇట్లా ఓపెన్ చేయగానే లోపలికి వెళ్ళిపోతుంది. అది బయటికి వెళ్ళగొట్టాలి అది, లేకపోతే ఆగిన తర్వాత చూడాలి అసలు అది ఏందా అని. నాకు తెలిసి ఆ హోటల్లో ఉన్నాం కదా, ఆ హోటల్ అనేది జొర్రి అక్కడ నుంచి ట్రావెల్ అవుతుంది. ఏం పడ నాతోనే ఫ్లైఓవర్ అయితే వచ్చింది. ఒకటి ట్రైన్ కోసం అనుకుంటా. అది ఓల్డ్, అది ట్రైను, ఇది మనది. ఇటు సైడ్ కూడా ఇంకోటి ఉంది. మళ్ళీ అటు నుంచి ఇంకో ఫ్లైఓవర్ ఉంది. మన సైడ్ స్కార్పియోలు తక్కువ, కానీ ఇక్కడ సైడ్ ఎక్కువ స్కార్పియోసే యూజ్ చేస్తున్నారు. ఇంకా ఇది ఆర్మీ స్కార్పియో ఉంది, కానీ నార్మల్ స్కార్పియోస్ అయితే చాలా ఉన్నాయి. నడుస్తుంది ఒకటేసారి సడన్గా ఇట్లాంటి రోడ్లో తీసుకొచ్చింది హైవే. లాస్ట్ 1.5 kilometers నుంచి అయితే ఇందులో నుంచి వస్తున్నాము. లడ్డు అయితే ముందున్నాడు అనుకుంటున్నా. ఇది అంబాలా సిటీ అనుకుంటా, ఎందుకంటే అంబాలా ఇక్కడ నుంచి 3 kilometers ఉంది. ఈ అంబాలా కూడా పెద్ద ఊరే కాబట్టి అంతా మినిమం అంత 3 kilometers సిటీ అయితే ఉంటుంది. ఇండియన్ ఫ్లాగ్. ఇది రైల్వే స్టేషన్, అంబాలా. అమృత్సర్ ఇంకా 254 kilometers ఉంది ఇక్కడ నుంచి. ఇట్లాంటి గుళ్ళు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ పంజాబ్లో. ఈడ ఒకటి ఉందా, వాడు 2, వాడు 3. ఇదేదో హిందూ టెంపుల్ ఉన్నట్టుంది. అంటే అది కూడా హిందూ టెంపులే, కానీ ఇది నార్మల్గా ఉంది, అట్లా లేదు, గురుద్వార్లాగా లేదు ఈ టెంపుల్ ఒకటి. ఈరోజైతే ఇది మన ఫస్ట్ టోల్. అయ్యో ఇంతకుముందు తినేటప్పుడు ఇట్లానే ఉండే ఆడ. ఇది కూడా అదే ఉన్నట్టుంది. ఇది బస్ లేన్, 4-wheeler లేన్. ఇది మొత్తం ఎట్లా పెట్టేసి చూడండి ఒకసారి. ఆర్మీ చెక్ ఎవరు లేరు, కానీ మొదలైతే పెట్టేసి ఆర్మీ క్యాంప్ వాళ్ళు ఎట్లున్నాయి గుడిసెలు. కిలోమీటర్ నుంచి అయితే రోడ్ అస్సలు బాగాలేకుండా ఇప్పుడే మంచి రోడ్ వచ్చింది. వీళ్ళందరూ ఎక్కడనో వెళ్ళి వస్తున్నట్టున్నారు. ఇంకా ఎన్ని కిలోమీటర్లు చూద్దాం. అమృత్సర్ 224 వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ట్రాఫిక్ కూడా కొంచెం ఎక్కువ ఉంది హైవే పైన. ఇంకా ఇక్కడ రోడ్ ఏదో మెయింటెనెన్స్ వర్క్ ఉన్నట్టుంది. టైం అయితే 2:37 అయ్యింది.
ఇంకా అయితే వెళ్తానే ఉన్నాం. ఈ రోడ్డు ఎగ్జామ్ అయింది ఏంది ఇక్కడ, గేట్లు పెట్టేసారు మొత్తం. పంజాబ్ పోలీస్ ఆపుతున్నారు బండ్లు. మనకైతే ఏమన్నారు, పెద్దది ఇప్పుడే పెద్ద ఈ పురుగు వచ్చి ఇక్కడ గుద్దింది. చచ్చిపోయింది అనుకుంటా పాపం. ఆ గుద్దురేదో కెమెరా గుద్దితే కెమెరా పలిగిపడ్డంత గట్టిగా టక్ అని సౌండ్ వచ్చింది. రైట్ సైడ్ అయింది కాబట్టి గోప్రో మైక్ లోపల ఉంటుంది కాబట్టి వినిపిస్తుంది, తెలియదు. ఇక్కడ ఆగి సోడా తాగినాం, వాటర్ తాగినాం, ఐస్ క్రీమ్ తిన్నాం. మంచిగా చైన్ ఒకటి బాగా లూజ్ ఉంది, నాదైతే రైడ్ చేయాలి. చైన్ కూడా క్లీన్ చేసి చైన్ స్ప్రే కూడా చేసినాం. స్ప్రే కూడా అయిపోతుంది, ఇంకొక నెక్స్ట్ టైం వస్తుంది, తర్వాత అయితే రాదు. చూస్తాం, ఒకవేళ అమృత్సర్లో వీలైతే చైన్ స్ప్రే కూడా కొనుక్కోవాలి. ఇంకా అమృత్సర్ అయితే 178 కిలోమీటర్స్ ఉండే ఇంతకుముందు. టైం అయితే 4 అవుతుంది. రోడ్ ఒక ఇట్లా ఉంటే మాత్రం వెళ్ళిపోతాం ఒక 2 అవర్స్లో. రోడ్ ఇక బాగాలేదంటే 3-4 అవర్స్ దాకా పడుతుంది. పెట్రోల్ అయితే ఇప్పుడే ఒక పాయింట్ తగ్గింది, ఇంకా 4 పాయింట్స్ అయితే ఉంది. అంటే 170 కిలోమీటర్స్ అయితే వెళ్ళిపోతాము, ప్రాబ్లం అయితే ఏం లేదు. రేపు పంజాబ్ అంటే అమృత్సర్లో పెట్రోల్ కొట్టిద్దాం రేపు. రేపటికైతే ఇంకా డెస్టినేషన్ ఎక్కడని ఫిక్స్ కాలేదు. ఈరోజు నైట్ పోయిన తర్వాత ఒకసారి మ్యాపింగ్ చేసుకుంటాం, ఎందుకంటే రోజు ఫిక్స్ అవుతలేము మేము. అసలు రోజు ఎక్కడెక్కడికి వెళ్తున్నాము. ఒకరోజు సడన్గా, ఇప్పుడు నిన్న కూడా అంతే, సడన్గా ఊర్లో ఆగాల్సి వచ్చింది. ఇట్లా రేపటి నుంచి ప్లాన్ చేసుకోవాలి. అసలు వీడియో ఎడిటింగ్ అయితే మా దగ్గర సాఫ్ట్వేర్ సపోర్ట్ చేయక చాలా ఇబ్బంది అవుతుంది మాకు. ల్యాప్టాప్ ఉంది కానీ మేము ఎక్కువ క్యాంపింగ్ చేసుకుంటున్నాం కాబట్టి దానికేమో పవర్ కావాలి. బ్యాటరీ బ్యాకప్ ఏమో 2 అవర్స్ వస్తుంది దగ్గర 2 అవర్స్లో అయితే అస్సలు ఎడిట్ కూడా కాదు. ఒకవేళ ఎడిట్ చేద్దామని సాఫ్ట్వేర్ చూసినా సరే, నార్మల్ సాఫ్ట్వేర్లో ఫ్రీ సాఫ్ట్వేర్ చూస్తే అది గోప్రో వీడియో ల్యాప్టాప్లో స్మూత్గా ప్లే అయితే లేదు, వాయిస్ వస్తుంది, వీడియో సరిగా వస్తలేదు, అట్లా అవుతుంది. ఫిల్మోరా డౌన్లోడ్ చేస్తేనేమో ఓన్లీ 1 మంత్కి 5000 అడుగుతుంది ఫిల్మోరాలో. 5000 కట్టి మళ్ళీ తీసుకోవాలంటే మాకే కొంచెం హై బడ్జెట్ ఎందుకులే అనిపించింది అది, అందుకని తీసుకోలేదు ఫిల్మోరా. అయితే బుల్లెట్ పోతుంది కదా, లాస్ట్ ఒక 1/2 కిలోమీటర్ నుంచి ఫాలో అవుతున్నాడు. ఇరిటేషన్ వస్తుంది ఆ సౌండ్కి, వాడు ఎట్లా నడుపుతున్నాడో ఏమో. ఇంతకుముందు వాడు ఆగినాం కదా, ఈ పంజాబ్ వాళ్ళు ఒక 4 వచ్చారు, కార్లో 4 వచ్చారు, బైక్ మీద ఒక 2 ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఏదో గేమ్ ఆడుతున్నారు. వాళ్ళందరూ ఒకటే, మళ్ళీ మాకు కావాలని గేమ్ ఆడు 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 అని అడుగుతున్నారు. మేము వాడేమో ఇంకోటి అంటున్నాడు, నువ్వు పైసలు పెట్టు నేను చెప్తాను నీకేం తెలియకపోతే, కానీ ఆడు అంటున్నాడు. నాకు ఎక్కువ అనలేరు, ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడలేదు. లడ్డుకు బాగా ఆడు ఆడని దందని చేశారు. మనోడేమో లాస్ట్కి నాకు హిందీ రాదు, హిందీలో సరే సగం సగం చెప్తున్నాడు, మేరే హిందీ నయాత వస్తే బాత్ కరు అన్నాడు. వాళ్ళు ఇక నాకు చూసి వెళ్ళిపోయారు. ఏమో మళ్ళీ నాకు అంతే అంతగా మాట్లాడలేదు. మళ్ళీ ఏమైందంటే మనోడు వీడియో తీస్తున్నాడు, నేను కూడా వీడియో తీస్తున్నాడు, టైం ల్యాప్స్ తీస్తున్నాము, వాళ్ళ వాయిస్ అయితే రాదు. కానీ అప్పుడు
వాడు అడిగాడు అదేంటి అన్నాడు. మా వీడియో చెల్లరా అనేసరికి అందరు వెళ్ళిపోయారు అడిగి. చైన్ అయితే బాగా స్మూత్ అయింది ఇప్పటిదాకా చైన్ క్లీన్ చేసిన తర్వాత. ఏదో ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసినంత స్మూత్ అనిపిస్తుంది. కొంచెం అంత పెద్ద ట్రాలీ కట్టేది చూడండి. ఇది పెద్ద లారీ అంత ఉన్న ట్రాలీనే సోనాలికా ట్రాక్టర్కి. ఇట్లాంటి మధ్య మధ్యలో వేసిరు, ఎందుకు వేసిరో అర్థమవుతుంది. మళ్ళీ అక్కడి నుంచి ఎండ్ అయి ఉంటుంది. అది వెనకాల కార్ అవుతుంది. అటు తీసుకుందామంటే కార్ వచ్చేసింది. అటు తీసుకున్నా స్కార్పియో. మా ఈ ఫ్లైఓవర్ ఉంటే బాగుండేది, వెళ్ళిపోతుంటే ఇప్పటికి. బైక్ ఎట్లా చేసినా చూడండి, గ్లామర్ ఉంది. అది చాలా బైక్లే అట్లనే మాడిఫై చేసి వాడుకుంటున్నారు ఇక్కడ పంజాబ్లో. ఏమన్నారు అనుకుంటున్నా తెలుసు పోలీసులు. ఎందుకంటే దగ్గర నేను ఇప్పటికి ఒక 30 బైక్స్ అయినా చూసిన అట్లాంటివి. ఇప్పుడే ఇక్కడ ఒక 5 minutes అయితే ఆగి బయలుదేరుతున్నాము. ఎందుకంటే మనం బ్యాగ్ కొంచెము లెఫ్ట్ సైడ్ ఎంగిండే తీసి మళ్ళీ అటు కట్టినాం. ఫిరోజ్పూర్ లెఫ్ట్, సౌత్ సిటీ లెఫ్ట్, పిల్లర్ స్ట్రైట్. ఇక్కడేంది టోల్ ప్లాజా దగ్గర 3 ఉన్నాయి, ఇంకా 4 ఉన్నాయి. మన రైడ్లో ఇది థర్డ్ టోల్ ఇది ఈ రోజుకి. బైక్ లేన్ అంట. అందరు చూస్తున్నారు, ఏదో వేసి ముక్కుతున్నారు, అందులో ఏమో పడేస్తున్నారు, ముక్కుతున్నారు. శివుంది. చాలాసేపటి తర్వాత అంటే పంజాబ్ ఎంట్రీ అయినప్పుడు ఒక శివ టెంపుల్ కనిపించింది. ఇది సెకండ్ ఇది విగ్రహం అయితే ఉన్నాయి కదా. వెనకాల ఇంకా 3 ఉన్నాయి, మొత్తం 4, 5, అది కూడా 5 వెహికల్స్ ఉన్నాయి మొత్తము. 5లో కూడా గుర్రాలే ఉన్నాయి. వెనకాలేదు ఒక దాంట్లో 4 ఉండే. ఇంట్లో ఎన్ని ఉన్నాయో తెలిసి, ఇంట్లో కూడా 4 ఉండొచ్చు. ఇంట్లో కూడా 4 ఉన్నాయి. అమృత్సర్ అయితే స్ట్రేట్ 101 kilometers ఉంది. యూనివర్సిటీ అంట ఇది, లెఫ్ట్ సైడ్లో ఉంది కదా. ఇక్కడ చాలామంది చదువుకుంటారంట మనోళ్ళు, లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. నాకు తెలిసి ఆ చెట్లు ఒక లాస్ట్లో ఉంది, చాలా పెద్దగానే ఉంది అది. ఎస్సూరిల్ పంజాబ్ వాళ్ళు డ్రింక్ అయిపోయినట్టు ఉంది. ఇక్కడ తాగి చూద్దాం ఎట్లుంటుంది. తాగంటున్నా అది ఎట్లుందంటే ఏదో రసన తాగినట్టుగానే ఉంది, సేమ్. మస్తు కట్టిరు అది. ఈ ఏరియా పేరు వచ్చేసి దెలోన్ అంట. ఇగో ఇదే ఇక్కడ తిన్నాము ప్లేస్. ఆయన ఆ లస్సీ షాప్ ఉంది కదా అవతల సైడు, పాపం లస్సీ పైసలు తీసుకోకుండానే ఇచ్చిండు 2. పైసలు తీసుకో అంటే లేదు నా ఖుషి కోసం మీకు తాగిపిస్తున్నా తీసుకోండి అన్నాడు. ముందేం చెప్పలేడు ఆయన, నార్మల్గా ఫోటోలు దిగుతున్నాం మేము మళ్ళీ పడి. లస్సీ పియో భయ్యా అన్నాడు. మనటి అదామా అద్దా అంటే సరే చూద్దాంలే అని సరే దేవు అన్నాము. తీసుకోగానే ఇచ్చిండు, తాగినాము. తాగిన తర్వాత నేను పైసలు ఇస్తా ఉంటే నాకు తీసుకునే లేదు లాస్ట్కి అయితే. అయినా మన హైదరాబాద్ వచ్చిండంట, ఆల్రెడీ హైదరాబాద్లో ఉన్నాడంట కొన్ని రోజులు. బిర్యానీ నేర్చుకుందామని వచ్చినట్టు హైదరాబాద్కి. బిర్యానీ నేర్చుకోలేదంట కానీ ఇడ్లీ దోశలు నేర్చుకున్నాడంట. ఇక్కడ పొద్దున ఇడ్లీ దోశ అమ్ముతాడంట. ఇప్పుడు నైట్ టైంలో లస్సీ అమ్ముతాడంట ఈవినింగ్లో. చెక్ పోస్ట్ అయితే ఉంది ఇక్కడ, మనకేమైనా అంటారేమో చూద్దాం. పోలీస్ కాకా కూర్చున్నాడు కానీ ఏమంటలేడు. టైం 6:58 అవుతుంది, 7 అవుతుంది కానీ ఇంకా అయితే సూర్యుడు ఉన్నాడు ఇక్కడ. ఇది నేషనల్ హైవే 44.
మొత్తం మన తెలంగాణ నుంచి ఇక్కడ దాకా ట్రావెల్ చేసినాం. ఇది ఈ హైవే పైననే, నేషనల్ హైవే 44 మీద. ఎన్ని బైక్లకు తయారు చేసారు. ఇగో ఇక్కడ ఒకటి ఉందా, ఇగో ప్లాటినం అంట టీవీఎస్. ఇక్కడ ఒక బైక్, చాలామంది మనకు హాయ్ చెప్తున్నారు. భారత్ బెంచ్ ఐటీ సర్వీసెస్ అండ్ డయాగ్నోస్టిక్ మేకింగ్ అంట. ఇంకా ఇగో అమ్మో చాలా పెద్దగా ఉంది ఇది. ఎప్పుడైతే మెల్లగా అవుతుంది ఒక టోల్ ఆఫీసర్ నిలబడ్డాడు. కానీ ఆటోలకు బైక్లకి ఇస్తున్నాడు ఇక్కడికి, ఎందుకంటే పెద్దగా ఉందని. అమృత్సర్ ఇక్కడ నుంచి 10 కిలోమీటర్స్ ఉందంట. ఆల్రెడీ అమృత్సర్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అయితే ఇప్పుడు వెనకాలకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏడైతే ఒక మంచి ప్లేస్ చూసుకున్నాము క్యాంప్ వేసుకోనికి ప్లేస్, ఎందుకంటే ఈరోజు 2 రోజులు ఉందామని ఫిక్స్ అయినాం అమృత్సర్లో. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు తీసుకుంటే రేపు పొద్దున 11 o'clockకి చెక్అవుట్ చేయాలి. అదే రేపు పొద్దున 12కి వేసుకుంటే ఎల్లుండి దాకా ఉండొచ్చు. కాబట్టి ఈరోజు అయితే రూమ్ తీసుకుంటలేదు అనమాట. ఇప్పుడు పెట్రోల్ బంక్, రిలయన్స్ పెట్రోల్ బంక్లో అయితే మాట్లాడినాము. అక్కడ క్యాంప్ టెంట్ వేసుకొని రేపు పొద్దున్నే 6 or 7కి అట్లా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము. బయట ఎక్కడైనా వెళ్ళి వెయిట్ చేసి 12కి రూమ్ తీసుకొని మొత్తం సామాన్లని రూమ్లో పెట్టి గోల్డెన్ టెంపుల్ బాగా బార్డర్ పోదాం అనుకుంటున్నాం రేపు. లడ్డు అయితే ఆనే ఉన్నాడు, ఆకలి అవుతుందని నేను ఫుడ్ తీసుకురానికి అయితే వచ్చిన. ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నా. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మన వీడియో 79% అన్సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. क्या मिलेगा? रोटी मिलेगी, दाल मिलेगी, कड़ी मिलेगी, काले चने मिलेंगे. यहाँ पूरा एम्प्टी है ना भाई. भाई रोटी दो, पार्सल हो रहे हैं लेके जाने को. पार्सल देते ना? मिल जाएगी. हाँ मिल जाएगी. पार्सल पैक करना. हाँ 6 रोटी दो, उसके साथ करी कुछ. कौन सा करी अच्छा रहेगा? दाल है, कड़ी पकौड़ा है, काला चना है. ठीक है, कौन सा भी एक दे दो. अच्छा कौन सा रहे तो दे. सारे अच्छे से आप ऑर्डर दो बस. कौन सा दाल? ठीक है दाल दे दो.